ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి యువ నాయకుడు భూమన అభినయ్ గారి నాయకత్వం ఎంతో అవసరమని అర్థమైంది. ఒక్క తిరుపతి వాసిగా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నాకు తొలి నుంచి రాజకీయ నాయకులపై మంచి అభిప్రాయం లేదు. ఎంతసేపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత ఆస్తుల్ని పెంచుకునే వాళ్ళని చూస్తున్నాం. అందుకే సమాజం నాశనం కావడానికి ఏ రాజకీయ నాయకుడైతే ఏం అనే అభిప్రాయం ఉండేది. కానీ 4 ఏళ్లలో తిరుపతి రూపురేఖలు క్రమంగా మారడాన్ని గమనించాను. తిరుపతి బస్టాండ్ కు సమీపంలో మొదట సామవాయి మాస్టర్ ప్లాన్ రోడ్డును సుందరంగా వేశారు. ఈ రోడ్డు నగర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఆ మార్గంలో రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. ఈ ఒక్క రోడ్డు కేవలం ఆరంభమే అని ఆ తరువాత 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను చూసిన తరువాత అర్థమైంది. ఇంకా 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు కొత్త రూపాన్ని సంతరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసి మనసు పులకరించింది. అలాగే నగరంలోని ముఖ్యమైన కూడలలో 6 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేయడం అనేది చిన్న విషయంగా కనిపించొచ్చు, కానీ గత 4 దశాబ్దాల్లో తిరుపతికి చెందిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధికి ఇవి చేయాలనే ఆలోచన రాలేదు, చెయ్యలేదు. అలాగే నగరంలో మ్యూజిక్ కాలేజ్, ఎంఆర్పల్లి సర్కిల్, సత్యనారాయణపురం తదితర ప్రధాన కూడలలో వాయిద్య పరికరాలు, స్వాతంత్ర సమర యోధులు, రైతుల విగ్రహాలను నెలకొల్పడాన్ని పరిశీలిస్తే పాలకుల విజనరీ అర్థం చేసుకోవచ్చు. తిరుపతి రూపురేఖలు మార్చడానికి వచ్చిన ఆ విజనరీ ఎవరా అని ఆరా తీయడం జరిగింది. అప్పుడు తెలిసింది, అతనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారని. నిండా 36 ఏళ్లు కూడా లేని యువ ప్రజాప్రతినిధి అని తెలిసి ఆశ్చర్యపోయాను. తిరుపతిని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వినూత్న ఆలోచనలతో ముందుకెళుతున్న ఆ యువకుడిని ఇంతవరకు చూడలేదు. కాని నగరంలో అతను చేసిన పనులు అడుగడుగునా అభినయ్ గురించి మాట్లాడేలా చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి యువ నాయకులు కేవలం తిరుపతి నగర పదవులకే పరిమితం కాకూడదని ఆశించాను. ఎందుకంటే సమాజాన్ని, తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, నగరాన్ని సమూలంగా ఉన్నతంగా మార్చాలని కలలు కనే నాయకులు తక్కువగా కనపడతారు. ప్రస్తుతం సమాజంలో మంచి చేయాలన్న తపన కొరవడిన పరిస్థితిలో ఎడారిలో ఒయాసిస్సులా అభినయ్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అతను తిరుపతి వైసీపీ అభ్యర్థి అని తెలియడంతో మనసుకు చాలా సంతోషం కలిగింది. కులమతాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న దుర్మార్గ వ్యవస్థలో కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఉనికిని చాటుకునేందుకు తపిస్తున్న అభినయ్ లాంటి యువ నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యువ నాయకుడి నాయకత్వాన్ని సమర్థించడం అంటే తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షించడమే. డిప్యూటీ మేయర్గానే తిరుపతి రూపురేఖలు మార్చాలని తపిస్తున్న అభినయ్ శాసనసభ్యులు అయితే ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో అనే ఆలోచన మనసంతా ఉద్వేగాన్ని, సంతోషాన్ని నింపుతోంది. పోరాడితే పోయేదేమీ లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప అని మార్క్స్ మహానీయుడు అన్నారు. అభినయ్కి ఓటు వేస్తే తిరుపతిని దేశంలోనే ఆదర్శంగా చూడొచ్చనే ఆశ చిగురిస్తోంది. ఈ ఆశ అనే చిగురు మహావృక్షం కావాలంటే అభినయ్ని గెలిపించుకుంటేనే సాధ్యమని తిరుపతి నగర వాసిగా చెబుతున్నారు. ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధికి పట్టం కట్టండి. కులం, మతం, స్వార్థ రాజకీయాల పేరుతో వచ్చే వాళ్లను కూకటి వేళ్లతో సహా పెకలిద్దాం. అభినయ్కి అండగా నిలబడదాం.